అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు సర్వం సిద్ధమైంది. ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఇరుపక్షాల మధ్య భేటీ జరగనుంది. ఇప్పటికే అమెరికా ఇరాన్ ప్రతినిధులు బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తుండగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా 2 డిమాండ్లను నెరవేర్చాలని ఇరాన్ షరతు విధించింది. లెబనాన్పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆగాలని, స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలంటూ షరతు విధించింది. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. నగరం అంతటా సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. 10,000 మందికి పైగా పోలీసు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.